కట్టమైసమ్మ టెంపుల్ ముందున్నాం మనం చూసే ఉంటాం. శనివారం రాత్రి ఇక్కడ ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అతను ఇక్కడనే అమ్మవారికి నైవేద్యం పెట్టే ప్లేస్ ఇక్కడనే మేకపోతుని కానీ శాఖలు కానీ ఇక్కడనే పెడతారు అనమాట. ఇదే ప్లేస్ లో మల విసర్జన చేసిండు, ఇక్కడనే మూత్రం పోసిందని చెప్పేసి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశం పైన మనతో పాటు కొంతమంది హిందూ సంఘాల నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏం జరిగింది అసలు? శనివారం నాడు రాత్రి అతను ఇక్కడికి రావడానికి కారణాలు అంటే ఇక్కడ ఏం చేసిండు అసలు? భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నా పేరు రాజేష్ అన్న. నేను భారతీయ జనతా పార్టీ జాయింట్ కన్వీనర్, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ అన్న. ఏంటంటే ఎప్పుడు చూసినా హిందూ దేవాలయం మీదనే దాడులు జరుగుతున్నా. ఆడు 8-9:30 టైంలో వచ్చిండు, ఆడు కూర్చుండు ఇదే ప్లేస్ లో చేసిండు అన్న. అయితే దాన్ని చూసిన కొంతమంది మన సీసీ కెమెరా చూసి దాన్ని కొట్టడం జరిగింది. కొట్టడం చెప్తే ఇంకొకటి ఏంటంటే అన్న, వాడిని పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోళ్ళు అన్నప్పుడు వాడు మనం ఏం చెప్పినా ఇంటుండు. జై శ్రీరామ్ అంటాబా జై శ్రీరామ్ అంటుండు, అరే అది తింటాబా తింటుండు అని చేస్తుండు. అసలు పిచ్చోడు ఎందుకు అవుతాడన్న? ఇది పిచ్చోడు ఏం కాదన్న, దీని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అన్న. ఇదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు లవ్ జిహాద్ అనేది మీకు ఐడియా ఉంది కదా, సేమ్ ఆ లవ్ జిహాద్ టైప్ లోనే దీని కూడా ఏంటంటే ఒక హిందూ జిహాద్ అనేది తీస్తారు. ఇది ఎందుకంటే కొంతమందిని క్యాచప్ చేస్తారు. కొంతమంది గరీబోళ్ళు ఉంటారు అన్న, గరీబోళ్ళని క్యాచప్ చేసి ఇటువంటి పనులు చేపిస్తారు అన్న. ఏ విధంగా అంటే ఇప్పుడు మన లుల్లు మాల్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న. ఇప్పుడు లుల్లు మాల్లలో ఒక 500 మంది మొగోళ్ళు ముస్లిం వాళ్ళు జాబ్ చేస్తే కొంతమంది ఒక 50 మంది మన లేడీస్ హిందూ లేడీస్ లను పెట్టి పని చేపిస్తారు. ఎందుకంటే ఆడ లవ్ చేసుకొని కాలాలు వేరే విధంగా అంటే అదే మొగోళ్ళు ఉంటారు కాబట్టి. అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది స్లమ్ లెక్కలు కొంతమంది పని చేయని వాళ్ళ ముస్లిం వాళ్ళని పట్టుకొచ్చి ఇటువంటి పనులు చేస్తున్నారు అన్న. ఇది ఖచ్చితంగా ఇది ఖండించాలి. ఇటువంటి విషయాన్ని ఆపాలా. దీన్ని ఆపాలంటే మన గవర్నమెంటే ఆపాలన్న. గవర్నమెంట్ ఆపాలంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తోటే వాళ్ళు చేస్తున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ముస్లిం అన్నారన్న. ఇది ఏంటంటే వాళ్ళకు నాటిపోయింది. ఏంటంటే మా గవర్నమెంటే ఉంది, మా గవర్నమెంట్ ఉంది కదా, ఏం కాదు అన్న విధంగా ఉన్నదన్న. అందుకోసమే నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు సమ్మక్క సారక్కకి చేసిన అంటారు, మనకు వచ్చిన అడిగితే సమ్మక్క సారక్క కూడా చేస్తున్నా అంటారు కదా. మీరు సమ్మక్క సారక్కకు చేస్తున్నారు, అటు ముస్లిం వాళ్ళకి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మళ్ళీ మీరు ముస్లిం వాళ్ళకు వ్యతిరేకం ఉండదు అని నేను చెప్తలేను. అందరినీ న్యాయంగా చూడమంటున్నా. మీకు అదే మా హిందువులు మన దేశం కోసం ఇది పనిచేయాలంటే మీరు ఇంతకు ముందు హైడ్రా అని పెట్టారు. హైడ్రాలో ఓఎస్సీ అంది కాలేజ్ ఎందుకు తీస్తలేరు? ఫాతిమా కాలేజ్ ఎందుకు తీస్తలేరు? ఎందుకంటే దాంట్లో చదువుకునేదంతా ముస్లిం వాళ్ళు. అది తీస్తే నా ఓటు ఏడబోతుంది, నేను రాలేదు అనే భయంతో అది తీస్తలేరు. అది చేసి చూపించండి. మీరు న్యాయం చేస్తున్నారు, మన దేశానికి మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తున్నారు అని. ఎందుకంటే ఇంతకు ముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి ఇష్యూలు కాలేదన్న. మీరు చూడండి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి కానీ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఇది అవుతుందన్న. ఏమవుతుందంటే ఇప్పుడు అడిగితే ఏమైందంటే అని రిమైండ్ పంపించినాము, అది చేసినాము, ఇది చేసినాము అంటారు. అరే నువ్వు అన్యాయం చేసినావు, రిమైండ్ తీసుకోతున్నావు, అది ఎందుకు రాబోయే ఆడు చేసిండు అని అడిగినా మమ్మల్ని జైలు తీసుకొస్తున్నావు. అప్పుడు న్యాయం ఏడుందనా? వాణి జైలు పంపిస్తున్నావు, మమ్మల్ని జైలు పంపిస్తున్నావు. అప్పుడు న్యాయం ఏడుంది? నువ్వు న్యాయం చేయి, అడిగే మమ్మల్ని జైలు తీసుకోవతావు, ఆ చేసిన జైలు తీసుకొస్తున్నావు. ఇది మేము ఖండిస్తున్నాం అన్న. ఇటువంటిది కాకుండా ఉండాలంటే ఆడు పిచ్చోడు అంటారు. సరే పిచ్చోడు అయితే మనకి ఎందుకన్నా, పిచ్చోడు మన దేశంలో, మన దేశం కోసం పోరాడే జవాన్లు ఎంతో మంది బార్డర్ మీద చచ్చిపోతారు మనోళ్ళు. అటువంటిది ఈ ఒక్క పిచ్చోని అదే జాగా తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే ఇంకొక పిచ్చోడి పుట్టుకరాడన్నా. ఆ భయం ఉంటది. ఆ భయం చూపి యోగి గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? ఆ యోగి గవర్నమెంట్ నా ముస్లిం చూస్తలేదు, నా హిందూ చూస్తలేదు, ఏం చూస్తలేదు. ఎవడు అన్యాయం చేస్తుడు, అన్ని ఇండ్లు గులగొడుతుండో, ఎవరికి న్యాయం కావాలో వాళ్ళకి న్యాయం చేస్తుండు. అసలు న్యాయం చేయమంటున్నా. నేను ముస్లిం వానికే చేయకు, హిందువులకే అంటలేను. నువ్వు న్యాయం చేయి భయ్. నేను కూర్చోబెట్టింది ఎందుకు? నీకు అదే సీఎం సీట్ కావాలా, నేను కూర్చోవాలంటే నువ్వు హిందువులకు కూడా న్యాయం చేస్తే మేము హిందువులమంతా నీకు ఓటేస్తాం. ఇప్పుడు హిందువులో ఓటేసినందుకే కదా నువ్వు గెలిచింది, ఉట్టి ముస్లిం ఓట్లతోటి కాదు. నీకెందుకు? అందరికి న్యాయం చేయమని అడుగుతున్నామన్నా. ఇక్కడ మనతో పాటు ఆ రోజు నైట్ లైవ్ లో ఉన్న వ్యక్తి అంటే ఆ విషయం చూసిన వాళ్ళ మీరేనా? ఏం పేరన్నా? అనిల్ అన్న నా పేరు. అనిల్ అన్న నా పేరు. ఏం జరిగింది అసలు? ఒకడు ఇక్కడ వీడియో తీస్తున్నాడు, ఒకడు ఇక్కడ వాష్రూమ్ పోతున్నాడు. ఇక ఆ పర్సెంట్ ఈ పర్సెంట్ ఆ పర్సెంట్ అదే పర్సెంట్ అండి. అయితే మేము చూసాము, ఇదే పర్సన్ నేనే తీసిన అండి ఫొటోస్. ఇదే పర్సన్ తీసింది, నేనే ఫోటో తీసినాము. అయితే మేము ఎట్లా అంటే గుడి దగ్గరకు వచ్చే లోపల వాడు ఏం చేసి వాడు ఫోన్ పట్టుకుండు అంటే వాడేమో వీడియో తీస్తున్నాడు, వీడేమో వాష్రూమ్ పోతున్నాడు. అయితే మేము ఇట్లా రాగానే వాడు ఏం చేసిండు, నడుచుకుంటూ వాడు వెళ్ళిపోయాడు. మేము అంతా గమనించలేదు. వీని పట్టుకున్న వారికి మేము ఎంత ప్రయత్నించినా వాడు ఏం చెప్తలేడు. వాడు ఏది వాష్రూమ్ పోయిండు,
టాయిలెట్ పోసిండు. మేము ఏ విధంగా వాడి మీద యావత్తు తెలంగాణ ప్రజలందరికీ నేను శివరుద్ర సాధు. ఎన్నో సమస్యల రీత్యా తెలంగాణ గత 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి మొదలు అక్కడి నుంచి పెద్దమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి ఆలయాలు, తర్వాత హనుమాను విగ్రహాలు మరియు నవగ్రహ విగ్రహాల ధ్వంసాల నుంచి చూస్తూ ఉంటే ఇంకా న్యాయం జరగలేని ఆలోచనలలో యావత్ తెలంగాణ ప్రజలు మరియు ఈ హిందుత్వానికి కలిగిన ఈ అపనిందలు వేరే అన్య మతస్థులే కానీ వేరే మతస్థులే కానీ దైవాంత సంభూతులైన మనందరికీ హిందువులందరం ఏకమవుతున్న తరుణంలో మహాకుంభమేళ లాంటి ఎన్నో ధర్మమైన కార్యక్రమాలు, శ్రీరాముడికి సంబంధించిన ఒక మందిరాలను కడుతూ ఉంటే ఎవరో వచ్చి ఒక అనామకుడు మన దేవీ దేవతలని మన మనోభావాలని చాలా తక్కువ అంచనా వేస్తూ మీరందరూ ఏమీ చేయలేరంటూ ఒకడొచ్చి మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటే ఇంకొకటి వచ్చి వాడి యొక్క కాళ్ళతోని అమ్మవార్లని రమ్ములపై తంతున్న ఈ యొక్క విచిత్రమైన ఆలోచనలు చూస్తూ ఉంటే కలియుగము రాను 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 ఈ యొక్క ఆలోచనలతో మనలో మనకి అంతర్గతంగా యుద్ధం జరిగే యుద్ధముగా చాలా మంది ఆలోచనలు వ్యక్తపరుస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు నిర్ణయాలు తొందరగా తీసుకోవాలి. ప్రతి దేవాలయాన్ని అధికారికంగా ఒక రక్షణ కవచంలా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఒక సాధువులాగా మేము చాలా కార్యక్రమాల్లో తిరుగుతున్న తరుణంలో ఇక్కడ జరుగుతున్న చిన్న చిన్న అవమానాలు తీవ్రంగా మన మనస్సాక్షులను కదిలిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నారు. న్యాయం జరిగేదాకా మనందరం న్యాయ పోరాటం చేయాలి, సానుకూలంగా చేయాలి, శాంతియుతంగా చేయాలి. మన మనోభావాలను దెబ్బతీస్తున్న ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలని మనము త్వరలో ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ఒక సాధువులాగా ఈ రోజు కనకాల కట్టమైసమ్మకు జరిగిన ఈ విషయాన్ని ఎవరైతే అక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు చేశారో ఆ రాయిని అశుద్ధిగా మేము ఆలోచిస్తూ ఆ రాయి అక్కడ ఉన్న ఆ కట్టడాన్ని కొత్త కట్టడం కట్టాల్సిన ఆలోచన చేశాము. ఎందుకంటే అలా చేసిన ఒక ప్రాంతాన్ని చూస్తున్న ప్రతిసారి మన మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పిలుపుని అమ్మవారి పిలుపులాగా ఆలోచన చేసి త్వరగా కమిటీ మెంబర్స్ అందరికి కూడా మా వంతుగా మేము ముందుకు వస్తాము. ఆ యొక్క రాయిని అశుద్ధి తీసి అక్కడ చక్కటి మరో ప్రణాళికకు సంబంధించిన ధూపదీప నైవేద్యాలు మరియు పురోహిత సంఘములతో అర్చకుల సంఘముతో వేద మంత్రితుల పండితుల ఆశీర్వాద బలముతో మంత్ర ఉచ్చారణ చేస్తూ అమ్మవారికి శ్రీకారం పండుగ తర్వాత చేయవలసిందిగా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అట్టడుగుతున్న సమయంలో ఇక్కడ చాలా మంది యువకులు అందరూ వచ్చేసి పెద్ద ఎత్తున ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మనోభావాలు దెబ్బతినే విధంగా మనలో మనము ఐక్యంగా ఉండాలి. గొడవలు ఇంకేదైనా ఎవరైనా వచ్చినా కూడా కొంత శాంతియుత పాటించాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక విషయము, మతి స్థిమితం లేకుండా ఉండేవాడు రోడ్డు మీద కూర్చుంటాడు మిత్రా. మతి స్థిమితం ఉన్నవాడు అమ్మవారి గుడిలోకి ఎలా వెళ్తాడు? మాటలకు ఏమున్నది, నాలుగకి ఏదైనా అనవచ్చును. ఇంకా మనం కొంచెం ఆలోచనతో వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే మతి స్థిమితమో లేకపోతే ఇంకేదో స్థిమితమో కాదు, జరిగిన పరిణామానికి ఇక పైన ఇక ముందు జరగకూడదు అనే ఆలోచన చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం చేయాల్సిన ధర్మ కార్యక్రమాల్లో అందరు పెద్ద వ్యక్తులు కూడా వచ్చారు. నిన్న మొన్న అన్ని ఛానల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి అసంఘటన జరగకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంఘటనలో ఉద్దేశాలు ఉండేవాడు మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా రావాలి, పరోక్షంగా మన మనోభావాలు దెబ్బతినే ప్రయత్నాలు ఇవి. ఇప్పుడు దేవతలని అంటే గ్రామ దేవతలు అంటే మనందరికీ ఎంతో ప్రీతికరమైనది. ఇప్పుడు బోనాల పండుగ ఎంత చక్కగా చేస్తాము, 7 అక్క చెల్లెలకి చేస్తాము. ఇలాంటి మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నము ఉండవచ్చును. ఇప్పుడు ఆయన గారు వచ్చారు, ఇక్కడ చేస్తున్నారు, ఎవరు చూడట్లేరు చేయట్లేదు అనుకోకూడదు. ఇంత బహిరంగ ప్రదేశాలలో పిచ్చోడు ఎలా వస్తాడు మిత్ర? వస్తే ఆయన గారు రోడ్డు మధ్యలో ఉంటాడు పిచ్చోడు అనడానికి. కాబట్టి ఇవన్నీ ఒకవేళ మతి స్థిమితం ఉన్నా మతి స్థిమితం లేకున్నా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మన యొక్క హిందుత్వంలో ఉన్న దేవీ దేవతలని కాపాడే విధముగా ఒక బలమైన నిర్ణయం తీసుకునే వరకు మేము కూడా ముందుకు వస్తూనే ఉంటాము. బలమైన నిర్ణయం అంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగానే ఇప్పుడు చూడండి, ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినప్పుడు కూడా మన దాంట్లో ఒక టెంపుల్లో ఏదైనా దేవాలయంలో పొరపాటు జరిగితే 4 రోజులు 5 రోజుల ప్రయత్నం చేసి తర్వాత మెల్లిమెల్లిగా ప్రభుత్వాలు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మెల్లిగా వెనక్కి జరుగుతూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మన శాంతియుతకు నిదర్శనం అది. కానీ ప్రతిసారి ఇలాంటిదే జరగనీయకుండా ఉండడానికి మీరు తర్వాత కూడా ఎవరు పోరాడే వాళ్ళు లేరు కదా.
తర్వాత దాన్ని పెద్ద మనుషులు అందరు ఇప్పుడు లోకల్లో కమిటీ మెంబర్స్ అన్నారు ఈ యువతులు, తర్వాత కొంతమంది పెద్ద వ్యక్తులు అందరూ కలిసి కొన్ని కాగితాల రూపంలో కొన్ని హక్కులు తెచ్చుకోవడమే ముఖ్యమైనది. లేదంటే ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగింది, తర్వాత పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగింది, పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటే కానీ నిర్ణయం రాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గుంపులుగా గొడవ పడుతున్నంత వరకు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 3 రోజులకు 4 రోజులకు సద్దు మనుగుతున్నట్టున్నారు. అలాంటిది కాకుండా కాగితం ప్రకారంగా మనం ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే విధంగా పోవడమే మనందరికీ గౌరవం. కాబట్టి ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి మనం అంటున్నాం. అప్పుడు మనకు హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, రేపు తెలిసిన వ్యక్తి వస్తాడు, ఏం చేశారు మీరు అన్నకాడికి. కాబట్టి ఏంటంటే ఛానల్ వాళ్ళు చూపించే దాంట్లో పని జరిగే విధంగా చూపించడం చాలా ముఖ్యమైనదని మా ఆలోచన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ. అయితే శనివారం రాత్రి 8:30 గంటలకు మేము గుడి బంద్ చేసినాం. గుడి బంద్ చేసి కొంచెం ముందుకు వెళ్ళినాం. మేము టీ తాగుతున్నాము. అతను ఇట్లా వచ్చిండంట, వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. మేము అక్కడ టీ తాగుతున్నాము. వచ్చేసి పాయింట్ తిప్పేసి పోతుండు. అసలు క్యాబ్ కనబడుతున్నది. క్యాబ్ కనబడుతుంది. ఎవరు అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తున్నాం. ఆల్రెడీ బండి ఆపి మేము చూస్తున్నాం. అక్కడి నుంచి వచ్చినాము. క్యాబ్ కనబడుతున్నట్టు ఎవరు అని చెప్పేసి అనుకున్నాము. మలమూత్ర చేస్తున్నా అని చెప్పేసి మేము అనుకోలేదు. అయితే ఆల్రెడీ బండి ఆపేసేసి ఒక బాబా వచ్చేసి పట్టుకున్నాడు. అంత దూరంలో ఉరికొచ్చేసినాం మేము. ఏం జరిగింది అని చెప్పేసి వచ్చే వరకు మలమూత్ర చేశాడు. వాడు చేసేసాడు. మేము వచ్చే వరకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చే వరకు చేసేసే వరకు ఏంద్రా ఇది అని చెప్పేసి మేము దేశ చేసాం. అప్పటికి అతనికి ఎవరు చెప్పారు, ఎవరు చేయమన్నారు, అమ్మవారి గుళ్ళలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడినాము. మాట్లాడితే వాడు వెకిలి కష్టాలు చేస్తున్నాడు, వెకిలి సమాధానాలు చెప్తున్నాడు. వాడు ఉల్టా మాకే అని చెప్పేసి మాట్లాడితే ఆల్రెడీ మేము అసలుకి ఎవరు నువ్వు ఎవరు వచ్చినట్టు ఇంకోరు వచ్చి వీడు ఉన్నాడు. ఈయన పట్టుకోగానే వాడు ఉక్కిపోయాడు. ఇద్దరు వచ్చారు. అది వాళ్ళకు కూడా చెప్పినాము, సార్ వాళ్ళకు కూడా చెప్పినాము. ఇంతవరకు పట్టుకుంటా అన్నారు, ఇంతవరకు పట్టుకోలేదు, ఏం చేయలేదు. ఇలా దేశశుద్ధి చేసిన తర్వాత చట్టాన్ని మా చేతిలో తీసుకోవద్దు అని చెప్పేసి న్యాయంగా మాకు చేస్తారన్న ఉద్దేశంతోనే మేము పోలీసులకు ఉపయోగించినాం. అది అయితే మేమున్న ఆవేశానికి మా ఉన్న హిందూ ప్రజలకి అసలు చచ్చిపోతున్నవాడు కంట్రోల్ చేసుకొని వాని చట్టాన్ని మా చేత తీసుకోవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మీద మేము ఒక మానవ నమ్మకంతోనే వాని వదిలిపెట్టడం జరిగింది, వాళ్ళకు ఉపయోగపడడం జరిగింది. కానీ కమిటీ వారే చెప్పడం జరిగింది. మొత్తం అంతా ప్రజలు కూడా ఉన్నారు. ఉన్న వాహనాలు కూడా అసలు ఎదురుగానే 8:30-9 గంటల కంటే రాత్రి 1 గంటల నుంచి ఇక్కడ రష్ ఉంటది. పోతుంటారు, వస్తుంటారు. అంత మంది పోతుంటే వానికి ఎంత కవరం ఉంటే వచ్చి కూర్చుంటాడు. అంటే వాని ఉద్దేశం పూర్వకం ఏంది, వాడు ఎవడు, వాళ్ళ బంగ్లాదేశ్ వాడా, రోహిణి గ్యాంగాడు. మేము వీడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మేము చూసినాము కదా, అంత కడిగిపించినాము, తూడిపించినాము, అన్ని చేపించినాం. మేము ఉన్నాము కదా, మనం అన్ని ఎంత చేసిండు, మరి చిన్న లేకుండా చేసిండా, అంతా క్లీన్ చేసిండా, ఆయన బట్టలు ఇప్పి చేపించినాం కదా మొత్తం. మేము అన్ని చేపించాం. నీకు వీడియోస్ కూడా పెట్టినాము, పోలీసులకు కూడా ఇచ్చాం వీడియోస్. వాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా చెప్పినాం మేము. అంతా ఒప్పిన తర్వాత నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లి వాడికి అవసరం లేదంటే అంటే ఇది గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఆడిపిస్తుందా అర్థమైంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి నీ దగ్గర హోమ్ మినిస్టర్ పెట్టుకున్నావు, నువ్వు సీఎం ఉన్నావు, కానీ ఈ విధంగా నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ప్రోత్సహించి హిందూ మహానుభావులను దెబ్బతీస్తున్నావు. మన దేశాన్ని రక్షించే నువ్వు దాన్ని నువ్వు అసలుకి నువ్వు ఏమనుకొని వాళ్ళతో అంత విచ్చవీలుగా చేపిస్తున్నావు. అంటే నువ్వు హిందూ ఓట్లతో నువ్వు గెలవలేదా, హిందూ నీకు ఓట్లు వేయలేదా, గద్దె మీద కూర్చున్నాక ఒక మాట, గద్దె గిద తీసినాక ఇంకో మాట మాట్లాడడం ఎంతవరకు వాస్తవం ఇది? నువ్వు అసలు సీఎం కాకముందుకే నువ్వు మల్కాజిగిరి నుంచి ఎంపీ, నువ్వు మల్కాజిగిరి ఎంపీ అమ్మవారి కట్టమైసమ్మ వారి దర్శనం ఉండి నువ్వు చేసుకొని అయిన తర్వాత నువ్వు సీఎం అయినావు. మల్కాజిగిరి నుంచి వచ్చాడు, ఈ నుంచి పోయినాడు, తీసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన ఈ రోజు అయింది. అంటే నువ్వు మల్కాజిగిరి ఎంపీ గెలిచి నువ్వు సీఎం అయినావు కాబట్టి సీఎం అయినావు, కానీ మల్కాజిగిరిలో సమస్య వస్తే ఇంతవరకు నువ్వు స్పందించడం లేవంటే అసలుకి నీకు ముస్లింలకు నీకు ఎంత నువ్వు అది చేస్తున్నావు ముస్లింకు. అంటే ఒక నువ్వు సీఎం అయినా, హోమ్ మినిస్టర్ నీ దగ్గర ఉంది, లా అండ్ ఆర్డర్ నీ దగ్గర ఉంది, అన్ని పెట్టుకొని కూడా ఒక్క గుడి కాదు, సికింద్రాబాద్ లో కూడా, బాలనగర్ లో అయిన ఉన్నది, ఇంకో దగ్గర అయినది, ఇన్ని గుడిలకు అవుతుంటే ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కాలేదు, ఇంత విచ్చలవిడిగా కాలేదు. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత విచ్చలవిడిగా అవుతుందంటే నీ లా అండ్ ఆర్డర్ పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? ఇంతవరకు స్పందించవా? నువ్వు దేవశాఖ మంత్రి రారా, మినిస్టర్ రారా, ఎవరు దీనికి ఇన్ఛార్జ్ మినిస్టర్ లేరా, ఎవరు లేరా, అసలు గవర్నమెంటే లేదా అని ఆలోచించుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇంత అమ్మవారి ఈ మల్కాజిగిరిలో నంబర్ 1
దేవాలయం అంటే కట్టమైసమ్మ గ్రామ దేవత అని చెప్పేసి అంటే కట్టమైసమ్మని ఇంత గుడి నుంచి ఇంత పెద్ద ఎత్తున అంటే అమ్మవారి ఆశీర్వాదం ఏంది, అమ్మవారి అందరి భక్తులకు ఎట్లా నమ్మకము ఇస్తుంది అనేది ఆలోచించాలి. ఈ రోజు మనం ఇంత రెగ్యులర్ గా పూజలు జరుగుతాయి కట్టమైసమ్మ రెగ్యులర్ గా పూజలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. అమ్మవారి విగ్రహం ముందట నిత్యార్చన కూడా జరుగుతుంది రోజు. ఏది అమ్మవారికి ఏం తగ్గకుండా చూసుకునే బాధ్యత మాది. అమ్మవారికి ఏమున్నా అని కూడా ఆచార్య గారు ఉన్నారు. ఎన్ని దోషాలు ఉన్నా ఏమున్నా అని కూడా ఎన్ని చేసినా కూడా అయిన తర్వాత కూడా ఇంతవరకు స్పందిస్తలేవు అని చెప్తే 3 రోజులు అవుతుంది. శనివారం రాత్రి 8:40 జరిగిన విషయము ఇంతవరకు ఒక స్పందించిన కలెక్టర్ రారు చేయరు. నిన్న ధర్నా చేస్తే ఒక ఎంఆర్ఓ కూడా వచ్చాడు, నిన్న డీసీపీ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. మీకు ఈ రోజు మీటింగ్ పెట్టుకొని చర్చించి మాకు ఏం జరిగింది ఏమైందని చెప్తాడు. అన్న రోహిణి గాంగా ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది ఏం కథ అనేది చెప్తాడు. ఇంతవరకు స్పందించలే, ఇంతవరకు రాలేదు. మరి మీటింగ్ ఏడికి పోయింది, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఏడికి పోయింది, అలా వాళ్ళ ఎవరెవరు ఉన్నారు ఏం కథ అనేది ఆయన మూలాలి వాసు అని చెప్పేసి అని కూడా తెలిసింది. మళ్ళీ మాకు తెలిసినంత మీకు తెలుస్తుందా? లేకపోతే మీరు ఒక సిట్ అనేది ఒకటి దానికి సపరేట్ టీమ్ అనేది ఒక పోలీసు కమిషనర్ చెప్పేయమంటే మీతో చాదన కాకపోతే న్యాయం జరుగుతుంది అని అనుకుంటారా? ఇంత జరుగుతుంది కదా, న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకో. న్యాయం ఇట్లా జరగలేదు అనుకో, ఈ రోజు ఇంకా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మేము ఇంకా ప్రణాళికలు సిద్ధం చేయలేదు. మేము కూడా ఈ రోజు సాయంత్రం మీటింగ్ పెట్టుకుంటాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, రిక్వెస్ట్ చేసేది రోజులు పోయినాయి, దాటిపోయినాయి. అది ఒక అమ్మవారు కాదు, 4-5 అమ్మవారు గుళ్ళలు అయినవి ఇంతవరకు. కాబట్టి హెచ్చరిస్తున్నాము, డైరెక్ట్ చెప్తున్నాము. ఇప్పుడు మల్కాజిగిరి కట్టమైసమ్మ దేవాలయ అమ్మవారి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి మీరు స్పందించకపోతే చట్టాన్ని మేము చేతిలో తీసుకుంటలేము. చట్టాన్ని మీ చేతిలో పెట్టినాము, మా చేతిలో దాకా రానియకండి. అది మీరు చూసుకోండి. ప్రభుత్వాన్ని భయపడతలేను. హిందూ ప్రజలకు అన్యాయం చేయదట్టున్నా, అన్యాయం చేయకు. నువ్వు ముస్లింలకు ఒకరికి న్యాయం చేస్తున్నావు, సెక్రటరీ అని చెప్పేసి నేను ఒకటి స్పందిస్తున్నావు. అది ఒకటి సెక్యులరిజం అని చెప్పేసి ఒకటి మాట చెప్పుకొని హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నావు. కానీ అదే ముస్లింలో పోయి మన చర్చిలో పోయి అదే చేయమని చెప్పు. వాడు ఆ విధంగా ఏముందో ఎట్లుంటుందో అనేది వాళ్ళు కూడా చూపిస్తారు. మరి ఈ విధంగా నువ్వు స్పందించకపోవడం. గతంలో ఎప్పుడైనా హిందువులు ముస్లింల గుళ్ళ మసీదుల పైన చర్చిల పైన ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసిరా? ఇంతవరకు ముస్లింల చర్చిల సంఘటనలు ఏదైనా వచ్చిందా? ఏ పేపర్లలో వచ్చిందా? ఏ మీడియాలో వచ్చిందా? అంటే మేము చేయలేక కాదు, ఎందుకంటే మేము చేస్తే వాళ్ళకు మాకు తేడా ఉండదు అని చెప్పేసి విధంగా సామరస్యంగా ఉండాలనే విధంగా మేము ఉన్నాము. కానీ దాన్ని ఇంకా మాకు పరీక్షలు పెడుతున్నావు, కానీ నువ్వు దీన్ని స్పందిస్తలేవు. మా ఓపికను నశించింది అనుకో, అది వేరే తీరు ఉంటది. ఇంతకుముందు కూడా చెప్పినా మేము, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం మీటింగ్ పెట్టుకుంటాం 5 గంటలకు. గుడి తరఫు నుంచి మేము ప్రణాళిక తయారు చేస్తాము. ఒకవేళ దీనికి స్పందించకపోతే, ఎందుకంటే పండుగ ఉన్నది కాబట్టి కొంచెం ఒప్పుకోబట్టిన తర్వాత తీవ్ర ప్రమాణాలు ఉంటాయి. అవసరం ఉంటే మల్కాజిగిరి బంద్ ప్రకటిస్తాము. అవసరం ఉంటే పోలీస్ కమిషనర్ కూడా ముట్టడిస్తడానికి మేము సిద్ధం ఉన్నాము. మల్కాజిగిరి కమిషనరేట్ కూడా ముట్టడానికి మేము ముట్టడిస్తాము. మాకు తగిన అన్యాయం జరిగిన దానికి మాకు న్యాయం జరగకపోతే కంపల్సరీ ముట్టడిస్తాము. ఇది మాత్రం మర్చిపోయిన సంఘటన. ఇంత పెద్ద స్టాఫ్ను తెచ్చుకొని ఇంతమంది వింటున్నావు, కానీ మమ్మల్ని అంచవేస్తున్నావు, కానీ జరిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నావు. ఎవరైనా మద్దతుగా అమ్మవారికి ఇట్లా జరిగింది కదా, హిందూ సంఘాల వాళ్ళైనా సరే హిందూ ప్రజలైనా సరే వస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ గారు మన అధ్యక్షులు వచ్చారు ఇప్పుడే, రామాంజన్ గారు, వారు కూడా వచ్చారు. నేను కళ్యాణ్ కరాట గారు వచ్చారు. చాలా మంది వస్తున్నారు, హిందూ సంఘాల చాలా మంది వస్తున్నారు. విశ్వ హిందూ RSS వాళ్ళు వస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అందరూ నమ్మకం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, TRS వాళ్ళు అందరూ చాలా పార్టీస్ నుంచి వచ్చారు. 6 పార్టీల నుంచి ధర్నా చేశారు. అందరు పార్టీలు ఐక్యంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సమస్యనే లేదు. కానీ మేము ఎందుకంటే ఇంకా ఓపిక పడుతున్నాము. ఇంకా ఏం చేస్తారో, ఏమి ఇన్క్విజిషన్ చేస్తారో, ఏమి ఇంట్రాగేషన్ చేసి మాకు ఏం చెప్తారు అనేది ఇంకా ఆలోచనలో ఉన్నాము. కానీ ఈ పండుగ కూడా డిస్టర్బ్ కావద్దు అనే ఉద్దేశంతోనే మేము ఇంకా ఆగుతున్నాము, సహనం పాటిస్తున్నాము. కానీ ఈ రోజులు ఇట్లా ఓపిక పడతారు. ఎన్నో సార్లు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినాయి. హిందువుల ఓపిక పడతా ఉన్న కొద్ది ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి కదా. అదే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గొల్ల జరిగినాయి వేరే విషయం. ఈ 3 రోజుల నుంచి అగ్నిగుండ జాలంగా నడుస్తుంది. వీడ ప్రతి ఒక్కరు వచ్చిపోతున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మేము ఉన్నాము, మీరు ముందుకు నడవండి అని చెప్పి విధంగా కూడా మాకు సహకరిస్తున్నారు. అందుకే మేము ఎందుకంటే పండుగను ఉద్దేశం పెట్టుకొని మేము ఒక 2-3 రోజులు ఆగడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. తర్వాత పరణిక ఉంటది,
దానికి సిద్ధంగా అయితే మేము కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా పడుతున్నాం మేము. ఈ మల్కాజీలో ఉన్న మొత్తము స్వచ్ఛతంగా బంద్ చేయడానికి కూడా రెడీ ఉన్నారు వాళ్ళు బంద్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అన్న మేము వస్తున్నాము చేస్తున్నాము, మీరు ఏ విధంగా సహకరించాలంటే కూడా మేము ఆఫీసు కూడా సెలవు పెట్టడానికి రెడీ ఉన్నామని చెప్పేసి కూడా చెప్పారు.